నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే దొంగల ముఠాలను అయితే పట్టుకోవడం జరిగింది నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి ఏవైతే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా 1 టౌన్ SHO అయినటువంటి రఘుపతి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనే దానిపైన మనం ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడుకోవాలా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సిపి కావచ్చు, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిపి సాయి చైతన్య గారు కూడా ఎక్కడైతే మీకు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తుల కదలికలు కనిపించినా కూడా డెఫినెట్లీ మీ డైల్ 100కి కాల్ చేయండి. డైల్ 100కి కాల్ చేసిన తర్వాత ఎవరైతే సదరు అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి 1 టౌన్ SHO అయినటువంటి రఘుపతి గారి గురించి మాట్లాడుకుంటే ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా మనకు తెలుసు. సో దీంట్లో ఏమున్నాయి అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. వాళ్ళ దగ్గర ఏవైతే హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయండి, సినిమా తరహాలో సినిమాలో ఏ రకంగా అయితే మనం సినిమా సీన్స్లో మనం చూస్తూ ఉంటామో ఒక దొంగతనానికి వెళ్ళే వాళ్ళు మాస్కులు కావచ్చు, లేకపోతే మంకీ క్యాప్స్ని పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కార్ కూడా ఉందండి. ఒక్కసారి ఆలోచించండి ఎంత ఎక్స్పర్ట్స్గా ఉన్నారు అనే దానిపైన మనం. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కార్ కీ చైన్ అనేది కనిపిస్తూ ఉంది, గ్లౌజ్ కనిపిస్తూ ఉన్నాయి, అమౌంట్ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 5 ఫోన్లు ఉన్నాయండి. దీంట్లో 4 స్మార్ట్ ఫోన్స్, ఒక డబ్బా ఫోన్. సో దాంతోపాటు వీళ్ళ దగ్గర లుంగీలు ఉన్నాయి అండ్ ఒక స్క్రూ డ్రైవర్, దాంతోపాటు ఒక కటింగ్ ప్లేయర్, 4 ఏవైతే షట్టర్స్ కావచ్చు, దాంతోపాటు డోర్లని బ్రేక్ చేయడానికి రాడ్స్ని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైతే దొంగతనాలు జరిగిన తర్వాత ఆ ప్లేస్లలో మనం చూస్తూ ఉంటాం. సో వాటినన్నిటినీ కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు దొంగతనం చేసినటువంటి ఒక టీవీని కూడా వాళ్ళు ఎవరైతే నిజామాబాద్ జిల్లా 1 టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాటిని స్వాధీనం కూడా చేసుకున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే అసలు వీళ్ళు ఎక్కడి వాళ్ళు అనే దానిపైన మనం మాట్లాడదాం. సో నిజామాబాద్ జిల్లాలో చోరీకి పాల్పడుతున్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి గారు తెలిపారు. సో జగిత్యాల జిల్లాకు చెందిన షేక్ యామిన్ అలియాస్ సమీర్ అని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో సమీర్ 40 ఏజ్ అండి తనది. సో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ ఫారూక్, సో ఇతనికి 22 సంవత్సరాలు. మహారాష్ట్రకు చెందిన సత్య బాసరాలో ఒక ఇంటిలో అద్దె తీసుకొని తను ఉంటుండని చెప్పి తెలుస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఒక పక్కా ఇన్ఫర్మేషన్తోనైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు పక్కా రెక్కీ చేసి మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో యామిన్, గోపి, దాంతోపాటు ఎవరైతే పట్టుబడినటువంటి ఈ సత్య పరారీలో ఉన్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. వీరి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఒక్కసారి ఆలోచించండి, ఎంత హై ఎక్స్పర్ట్స్గా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు, ఎంత ప్రీ ప్లాన్డ్గా వస్తూ ఉన్నారు. వాళ్ళని ఒకవేళ అంటే నైట్ టైంలో ఒక ఇంట్లో దొంగతనం చేసే టైంలో మనం చూసి, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇళ్ళల్లో వాళ్ళు అప్రమత్తమై వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన దాడి చేసినా కూడా వాళ్ళ దగ్గర రాడ్లు ఉన్నాయి, కట్టెలు లేవండి. ఐ రిపీట్ అగైన్, ఏవైతే ఈ కట్టెలు, కర్రలు అవి ఏవి లేవు. వాళ్ళ దగ్గర మొత్తం రాడ్లు ఉన్నాయి. పొడిచి వాడేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు కూడా ఉన్నాయనేది మీరు ఒకసారి మన స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అక్కడ ఏమైతే స్వాధీనం చేసుకున్నారో అవన్నిటిని కూడా మీరు చూడొచ్చు. సో దీంట్లో ఎంత అప్రమత్తంగా ఉండాలా ప్రజలు అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మరి వీళ్ళే ఉన్నారా దొంగలు అంటే ఖచ్చితంగా కాదు. ఎంతోమంది అంతర్రాష్ట్రాల నుంచి వాళ్ళు లోపలికి వచ్చి రాష్ట్రాల్లో అడుగులు పెట్టి, ఇలా జిల్లాలో అడుగుపెట్టి, గ్రామాలలో కూడా ఇలా వాళ్ళు ఎక్కడైతే ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఎక్కడెక్కడే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లు చేయడం కావచ్చు, లేకపోతే తాళలేసిన వాటిని రెక్కి చేసి నైట్ టైంలో ముహూర్తం పెట్టుకొని వాళ్ళు ఇదంతా కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయని చెప్పేసి కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎంతమంది పైన కన్నేసి ఉంచారు పోలీస్ కాకీలు
అనే దానిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడైతే మీకు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా కూడా డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి. కాల్ చేసి పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఎవరైతే దొంగల ముఠాలను అయితే పట్టుకోవడం జరిగింది నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి ఏవైతే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా 1 టౌన్ SHO అయినటువంటి రఘుపతి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నారు అనే దానిపైన మనం ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడుకోవాలా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సిపి కావచ్చు, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిపి సాయి చైతన్య గారు కూడా ఎక్కడైతే మీకు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తుల కదలికలు కనిపించినా కూడా డెఫినెట్లీ మీ డయల్ 100కి కాల్ చేయండి. డయల్ 100కి కాల్ చేసిన తర్వాత ఎవరైతే సదరు అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి సిపి సాయి చైతన్య గారు చెప్పడం జరుగుతా ఉంది. సో దీంట్లో ఎవరైతే క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి 1 టౌన్ SHO అయినటువంటి రఘుపతి గారి గురించి మాట్లాడుకుంటే ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా మనకు తెలుసు. సో దీంట్లో ఏమున్నాయి అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. వాళ్ళ దగ్గర ఏవైతే హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయండి, సినిమాలో ఏ రకంగా అయితే మనం సినిమా సీన్స్లో మనం చూస్తూ ఉంటామో ఒక దొంగతనానికి వెళ్ళే వాళ్ళు మాస్కులు కావచ్చు, లేకపోతే మంకీ క్యాప్స్ని పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కార్ కూడా ఉందండి. ఒక్కసారి ఆలోచించండి ఎంత ఎక్స్పర్ట్స్గా ఉన్నారు అనే దానిపైన మనం. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కార్ కీ చైన్ అనేది కనిపిస్తూ ఉంది, గ్లౌజ్ కనిపిస్తూ ఉన్నాయి, అమౌంట్ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు 5 ఫోన్లు ఉన్నాయండి. దీంట్లో 4 స్మార్ట్ ఫోన్స్, ఒక డబ్బా ఫోన్. సో దాంతోపాటు వీళ్ళ దగ్గర లుంగీలు ఉన్నాయి అండ్ ఒక స్క్రూ డ్రైవర్, దాంతోపాటు ఒక కట్టింగ్ ప్లేయర్, 4 ఏవైతే షట్టర్స్ కావచ్చు, దాంతోపాటు డోర్లని బ్రేక్ చేయడానికి రాడ్స్ని మనం చూస్తూ ఉంటాం ఎక్కడైతే దొంగతనాలు జరిగిన తర్వాత ఆ ప్లేస్లలో మనం చూస్తూ ఉంటాం. సో వాటినన్నిటినీ కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు దొంగతనం చేసినటువంటి ఒక టీవీని కూడా వాళ్ళు ఎవరైతే నిజామాబాద్ జిల్లా 1 టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాటిని స్వాధీనం కూడా చేసుకున్నారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. అసలు యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే అసలు వీళ్ళు ఎక్కడి వాళ్ళు అనే దానిపైన మనం మాట్లాడదాం. సో నిజామాబాద్ జిల్లాలో చోరీకి పాల్పడుతున్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి గారు తెలిపారు. సో జగిత్యాల జిల్లాకు చెందిన షేక్ యామిన్ అలియాస్ సమీర్ అని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో సమీర్ 40 ఏజ్ అండి తనది. సో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ ఫారూక్, సో ఇతనికి 22 సంవత్సరాలు. మహారాష్ట్రకు చెందిన సత్య బాసరాలో ఒక ఇంటిలో అద్దె తీసుకొని తను ఉంటుండని చెప్పి తెలుస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఒక పక్కా ఇన్ఫర్మేషన్తోనైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు పక్కా రెక్కీ చేసి మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో యామిన్, గోపి, దాంతోపాటు ఎవరైతే పట్టుబడినటువంటి ఈ సత్య పరారీలో ఉన్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. వీరి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఒక్కసారి ఆలోచించండి, ఎంత హై ఎక్స్పర్ట్స్గా వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు, ఎంత ప్రీ ప్లాన్డ్గా వస్తూ ఉన్నారు. వాళ్ళని ఒకవేళ అంటే నైట్ టైంలో ఒక ఇంట్లో దొంగతనం చేసే టైంలో మనం చూసి, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇళ్ళల్లో వాళ్ళు అప్రమత్తమై వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన దాడి చేసినా కూడా వాళ్ళ దగ్గర రాడ్లు ఉన్నాయి, కట్టెలు లేవండి. ఐ రిపీట్ అగైన్, ఏవైతే ఈ కట్టెలు, కర్రలు అవి ఏవి లేవు. వాళ్ళ దగ్గర మొత్తం రాడ్లు ఉన్నాయి. పొడిచి వాడేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి అనేది మీరు ఒకసారి మన స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అక్కడ ఏమైతే స్వాధీనం చేసుకున్నారో వాటిని కూడా మీరు చూడొచ్చు. సో దీంట్లో ఎంత అప్రమత్తంగా ఉండాలా ప్రజలు అనే దానిపైన కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మరి వీళ్ళే ఉన్నారా దొంగలు అంటే ఖచ్చితంగా కాదు. ఎంతోమంది అంతర్రాష్ట్రాల నుంచి వాళ్ళు లోపలికి వచ్చి రాష్ట్రాల్లో అడుగులు పెట్టి ఇలా జిల్లాలో అడుగుపెట్టి గ్రామాలలో కూడా ఇలా వాళ్ళు ఎక్కడైతే ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఎక్కడెక్కడే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లు చేయడం కావచ్చు, లేకపోతే తాళాలేసిన వాటిని రెక్కి చేసి నైట్ టైంలో ముహూర్తం పెట్టుకొని వాళ్ళు ఇదంతా కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు
చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయని చెప్పేసి కూడా నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎంతమంది పైన కన్నేసి ఉంచారు పోలీస్ కాకీలు అనే దానిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడైతే మీకు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా కూడా డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి. కాల్ చేసి పోలీస్ అధికారులకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది.